ప్రతి నెల ప్రోటోకాల్ పేరుతో తన క్యాంపు కార్యాలయానికి అవసరమైన నిత్యావసర సరుకుల కోసం బిల్లులు చెల్లించాలని తన పరిధిలోని తహసీల్దారులకు డిఆర్ఓ భవానీ శంకర్ ఒత్తిడి చేస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు. చింతపండు, పసుపు, గోధుమ పిండి, నూనె, ఫేస్ క్రీమ్లు, ఫేస్ వాష్లు, క్లిప్పుల కోసం అడుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని శ్రీలేఖ కలెక్టర్కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతోపాటు శ్రీకాకుళంలోని తన కుటుంబానికి కూడా మరో సెట్ కిరాణా సామాగ్రిని పంపాలని తన పరిధిలోని గాజువాక, పెందుర్తి తహసీల్దార్ కార్యాలయాల రెవెన్యూ సిబ్బంది నుండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సీతమ్మధార, పద్మనాభం రెవెన్యూ సిబ్బంది విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. చెల్లింపులు బిల్లులు కూడా కంప్యూటర్ బిల్లులు కావని చేతిరాతతో రాయబడి ఉన్నాయని కూడా ఆ లేఖలో చెప్పారు. డిఆర్ఓ ఉన్నతాధికారి కాబట్టి తహసీల్దార్తో మండల స్థాయి సిబ్బంది ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చేందుకు వెనకాడుతున్నారని, అలా బయటపెడితే వారిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని, అందువల్ల తాను స్పందించాల్సి వచ్చిందని అందులో పేర్కొనడం జరిగింది. ఇటువంటి పద్ధతులు క్షేత్రస్థాయిలో అవినీతిని ప్రోత్సహించడానికి దారితీస్తాయని, తద్వారా ప్రజల్లో చులకన భావం కలుగుతుందని ఆమె లేఖలో పేర్కొన్నారు. డిఆర్ఓ ప్రవర్తన కారణంగా కొంతమంది నిజాయితీపరులనే ఉద్యోగులపై ఆర్థిక భారం పడుతుందని, అవినీతికి ప్రోత్సహించేలా ఉందని చెప్పుకొచ్చారు. లేఖలో పేర్కొన్న విషయాలను దృష్టిలో ఉంచుకొని డిఆర్ఓను నియంత్రించాలని ఆమె లేఖలో కలెక్టర్ను కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్పై ఆర్డీఓ శ్రీలేఖ కలెక్టర్కు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.